సినిమా అనగానే టాకీస్ లో మనకు 3 గంటలే, కానీ దీస్తానికి 3 నెలలే పట్టొచ్చు, 3 ఏళ్ళే పట్టొచ్చు. మన జక్కన్న సొంటోళ్ళు అయితే ఇంకో 2 ఏళ్ళు గుంజొచ్చు. అంతా హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లే అనుకుంటే కాదబ్బా, కనబడనోళ్ళు బొచ్చెడు మంది ఉంటారు. ఎవ్వరు చేయాల్సిన పని వాళ్ళు కరెక్ట్గా చేస్తేనే బొమ్మ హిట్ అయ్యేది. అయితే ఇప్పుడు సినిమా కంపెనీలా ఓ డిమాండ్ సీరియల్ లెక్క నడుస్తాందబ్బా. షూటింగ్ బంద్, సినిమాకి ఇయ్యాలగిన శుభం కారటే వల్లేదబ్బా. నిర్మాతలు పైసలు పెంచుతలేరు, కార్మికులు వెనకకు దగ్గుతలేరు. మా పరిస్థితే మంచిగా లేదని వీళ్ళు రూల్స్ ప్రకారం 3 ఏళ్ల కోపారి పెంచాలని వాళ్ళు. నిర్మాత అంటే మన తండ్రి లాంటి వాడు. తండ్రి ఇబ్బందుల్లో ఉంటే మనం పిల్లలుగా మనం దాన్ని ఇబ్బందులు మనం చూసుకోవాలి అని బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇక్కడ 2,000 ఇవ్వడానికి బాధపడే వాళ్ళు 20,000 ఇచ్చి పని చేయించుకోవడం వల్ల అంతరం ఏమిటో అర్థం కావట్లేదు. ఎంటెక్ చదువుకున్న ఉద్యోగికి కూడా 30,000, 60,000, 60,000 రేంజ్లో ఉంటే మాకు 1,50,000 రూపాయలు వచ్చినా కూడా మాకు చాలటం లేదండి, మీరు ఇంకో 30% పెంచండి అంటే. ఎక్కడెక్కడి నుంచో ఒక మేకప్ కానీ ఒక కాస్ట్యూమ్ కానీ ఎక్కడెక్కడి నుంచో కొత్త వాళ్ళకి మన దగ్గర 5,000 రూపాయలకు వచ్చే టెక్నీషియన్ కాకుండా 50,000, 1,00,000 రూపాయలు వచ్చే టెక్నీషియన్ని మరి అప్పుడు డబ్బు ఎలా ఇవ్వబుద్ధి అవుతుందో అర్థం కావట్లేదు. సినిమా కంపెనీలో 24 సంఘాలుంటే 13 సంఘాలు సమ్మెలున్నాయి. 30% అంటే 100కి 30 రూపాయల వేతనం పెంచాలనేది మనోళ్ళ డిమాండ్. 2 రోజుల కాంచెలి చర్చలు చేసినా, లేబర్ ఆఫీసర్లతో మాట్లాడినా తశ్వగాకుంటే ఇక పెద్దన్న లెక్క నువ్వే ఏదోటి చేయాలని చిరంజీవి సార్ ఇంటికి పోయినరు నిర్మాతలంతా. మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. ఒక కొలిక్ వచ్చి షూటింగ్లు స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. చిరంజీవి గారు చెప్పారండి. చూడాలి మరిగా 3 రోజులలో శుభం కరెక్ట్ పడుతుందో లేకుంటే చిరంజీవి సారే పెద్ద రాయుడు తీర్పు చెప్తాడు.